ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఒక కామెంట్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి 3 సంవత్సరాలంట, నెలకి 6,000 వరకు అయితే నేను పొదుపు చేయగలను చెప్తున్నారు. సో ఇప్పటి వరకు నాకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ లేవు. నెక్స్ట్ నేను ఏం చేయాలి మరి? సో ఈ డబ్బులు ఎప్పుడు కావాలి? సపోజ్ మనం 25 ఇయర్స్ వేసుకుందాం. రైట్, 25 కల్లా బాబుకి నువ్వు కావాలన్నమాట. Yes. సో బేసికల్గా మీకు అసెట్ క్లాసుల మీద నీకు ఐడియా ఉంది అనుకుంటే మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు. అసెట్ క్లాస్ మీద మీకు ఎంతకంత ఐడియా ఉండాలి. మీకు అసెట్ క్లాస్ మీద ఐడియా లేదనుకోండి, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ హెల్ప్ తీసుకున్నా సరే వాళ్ళు నీకు అడ్వైజ్ చేస్తారనమాట. బెస్ట్ థింగ్ ఏంటంటే, ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది మీ సర్కిల్లో ఎవరైనా పెట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి, లేదా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ని అడగండి, లేదా సింపుల్గా ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ ఉంటారు కాబట్టి స్టాక్ మార్కెట్లో మెజారిటీ పీపుల్ పెట్టేది ఈ స్మాల్ క్యాప్స్ అని, మిడ్ క్యాప్స్ అని, లార్జ్ అండ్ మిడ్ క్యాప్స్ అని ఇలాంటిలో పెట్టుకుంటూ పోతుంటారు. మీకు కావాలనుకుంటే లార్జ్ అండ్ మిడ్ కానీ లేదా మిడ్ క్యాప్ కానీ తీసుకోవచ్చు. 5,000 రూపాయలకి ఒకటి సరిపోద్ది, లేదా 2 పెట్టాలంటే 2,500, 2,500 అలా పెట్టుకోవచ్చు. సో ఎవ్రీ మంత్ పెట్టని ఎస్ఐపీలు అంటాం, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అంటాం. అది వన్ టైప్ సెటప్ చేస్తే చాలు, బ్యాంక్ నుంచి ఆటోమేటిక్ కట్ అవుతా పోతుంటుంది. కాబట్టి మీకు నాలెడ్జ్ కనుకుంటే కనుక మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని డైరెక్ట్గా మీరు మ్యూచువల్ ఫండ్ బిగింగ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఎలాంటి అకౌంట్ లేదనుకోండి, అచ్చం మ్యూచువల్ ఫండ్స్ ఫ్రీగా దొరికేది, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ దొరికేది ఎంఎఫ్ యూటిలిటీస్, ఎంఎఫ్ సెంట్రల్ ఇలాంటి వాటిలో దొరుకుతాయి అనమాట. అవి డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్ రిజిస్ట్రీ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెన్సీ వాళ్ళే కాబట్టి అది 100% గ్యారంటీ అనమాట. అవి అందులో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని, అంటే కేవైసీ క్లియర్ చేసుకొని మీరు మంత్లీ ఈ 5,000 రూపీస్ ఏదైనా ఒక మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోవచ్చు. లేదా 2 పెట్టుకుందాం అనుకుంటే ఒక మిడ్ క్యాప్, ఒక లార్జ్ అండ్ మిడ్ క్యాప్ సరిపోతుంది మీకు. పెట్టుకుంటూ పోతే అంటే కన్జర్వేటివ్ మీద 50% ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. కన్జర్వేటివ్ మీద మీకు నాలెడ్జ్ కనుక బాగుంటే ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి రివ్యూ చేసుకుంటూ పోతుంటే కనుక ఈవెన్ 20 కూడా రావచ్చు. 20 అనేది అగ్రెసివ్ సినారియో అనుకోవచ్చు, 15 అయితే కన్జర్వేటివ్ అనుకోవచ్చు. మనం 15% వేసుకుంటే కన్జర్వేటివ్ మీద మీకు 1.2 crore దాకా వస్తాయి 23 ఇయర్స్ కల్లా. ఇప్పుడు బాబు ఏజ్ 3 ఇయర్స్ అన్నారు కదా, 25 కల్లా అంటే మీకు ఆల్మోస్ట్ నీకు 1.2 crores దాకా వస్తుంది. మీరు కనుక నాలెడ్జ్ కనుక ఉండి ఎవ్రీ 2 ఇయర్స్ కనుక రివ్యూ చేసుకుంటూ పోతుంటే కనుక నీకు 2.5 crores దాకా వస్తుంది. ఏది మీకు 20% కనుక వేసుకుంటే. కాబట్టి మీరు 15 వేసుకోండి కన్జర్వేటివ్ మీద, 1.2 crore వస్తుంది. కాబట్టి మీ కిడ్స్ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, లేదా మీ పేరు మీద ఓపెన్ చేసుకొని కిడ్స్ అని చెప్పేసి మనం పెట్టుకుంటూ పోవచ్చు. ఏదైనా సరే మంచి ఆలోచన లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. ఎందుకంటే మనీ ఎప్పుడు కూడా టైం కాంపౌండ్ పెరుగుతూ పోతుంటుంది టైం తోటి. అందుకని బాబు కోసం ప్లాన్ చేయడం చాలా గొప్ప విషయం అనమాట. ఒక తల్లి ప్రేమ క్లియర్గా అర్థమవుతుంది. అంటే కంటిన్యూ చేయండి, చాలా మంచి ఆలోచన. మీరు ఏం చేశారో మీ బాబుకి అనేది 25 ఇయర్స్ తర్వాత మీకు అర్థం అవుద్ది. ఎగ్జాక్ట్లీ. ఇవాళ రేపట్లో డబ్బు ఖర్చు పెట్టడం అనేది చాలా ఈజీ అవుతుంది, పొదుపు చేయడం చాలా కష్టం అవుతుందండి. అండ్ ఫ్యూచర్ ప్లాన్ ఇలా ముందే ప్లాన్ చేసుకుని పెట్టడం అనేది చాలా ఎక్స్ట్రాడినరీ. అంటే మంత్లీ ఇన్కమ్ అన్నారు చూసారా, మంత్లీ 6,000 అనుకున్నాం కదా సార్, అది మనం పెంచుకుంటూ పోవచ్చా? పెట్టుకుంటూ పోవచ్చు, దాన్ని స్టెప్ అప్ అంటాం. ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ పోవచ్చు, లేదా 1,000, 2,000 ఉన్నప్పుడల్లా మళ్ళీ అడిషనల్ యూనిట్స్ కొనుక్కుంటూ పోవచ్చు. అదే నేను అంటుంది, మీకు ఎంతకంత నాలెడ్జ్ కనుకుందంటే ఆ పనులన్నీ మీరే చేసుకోవచ్చు. నాలెడ్జ్ లేనప్పుడు మీ చుట్టుపక్కల ఎవరైనా తెలిసిన వాళ్ళు మ్యూచువల్ ఫండ్లు ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. మిలిటరీస్లో ఎవరైనా కనుకుంటే, లేదు అంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కలిపితే వాళ్ళని హెల్ప్ చేస్తారన్నమాట. చేసుకోవచ్చు. నేను ఏమైనా మెంటర్ని పెట్టుకొని సజెస్ట్ చేసుకోవచ్చు అంటే అలా 6,000 రూపీస్ పర్ మంత్ అని చాలా చిన్న అమౌంట్ కదా. అందుకని మీరు మీ ఓన్గా చేసుకోవడానికి ట్రై చేయండి. పెట్టక ముందే ఏం చేస్తారంటే, మన వీడియోస్, సుమన్ టీవీలో వీడియోస్ వాచ్ చేస్తా కూర్చున్నారు, మీకు ఐడియా జనరేట్ అవుద్ది. అన్నోన్ ప్రపంచంలో పెట్టి ఎవరినో నమ్మి మనం పెట్టకూడదు. ఎంతకంత నాలెడ్జ్ ఉంటే రిస్క్ని మేనేజ్ చేయడం ఈజీ అవుద్ది అనమాట. ఇది పెట్టుకోవచ్చు. మీరు ఇవేమి తెలియదు అనుకుంటే మీరు ఈవెన్ ఇండెక్స్ ఫండ్ కూడా, మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ తీసుకొని పెట్టుకోవచ్చు. దాంట్లో అసలు ఏం జీవితకాలం మర్చిపోవచ్చు, బై అండ్ ఫర్గెట్. నీకు 15 వస్తుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో, హిస్టారికల్ డేటా ప్రకారం. కాబట్టి ఎగ్జాక్ట్లీ మ్యూచువల్ ఫండ్ కూడా అవసరం లేకపోవచ్చు, ఇండెక్స్ ఫండ్ తీసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ అనమాట. ఏదైనా సరే కొంచెం నాలెడ్జ్ పెంచుకోవడం ద్వారా మనం ఈ రిస్క్ తగ్గించుకోవచ్చు, మీకు ఐడియా జనరేట్ అవుతుంది అనమాట. తర్వాత ఏమవుతుందంటే, ఏదైనా పడుతున్నప్పుడు అమ్మో పడిందా ఇలా భయం వేస్తూ ఉంటుంది. అందుకని నాలెడ్జ్ పెంచుకోవడం ద్వారా మనం రిస్క్ తగ్గించుకోవచ్చు అనమాట ఇక్కడ. కాబట్టి నెలకి 6,000 పెడదాం అనుకున్న వాళ్ళు ఈ రోజే బిగిన్ చేద్దాం అనుకుంటే కనుక అకౌంట్ ఓపెన్ చేయడం ఒకటి, మ్యూచువల్ ఫండ్ అకౌంట్, అండ్ మంత్లీ ఎస్ఐపి పెట్టుకోవడం ఒకటి. మీకు ఆల్రెడీ తెలుసుంటే పర్వాలేదు, లేదు అంటే మీ ఎక్స్పర్ట్స్ సలహా తీసుకొని సింగిల్ టైం సెటప్ చేస్తే సరిపోద్దండి, పొద్దులుగా మాత్రం లేదు. చేసుకోవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. సో 25 ఇయర్స్ తర్వాత మీ కిడ్కి అంటే 23 ఇయర్స్ టైం ఉంది కదా, మీకు 15% లెక్కేసుకున్నా సరే నీకు 1.2 crore దాకా వస్తుంది. అండ్ మీకు నాలెడ్జ్ కనుక అనుకుంటే ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి రివ్యూ చేసుకుంటే కనుక
యూ కెన్ ఎక్స్పెక్ట్ 2.5 crore ఎస్ అంటే 25 years కల్లా. అండ్ హ్యాట్స్ అప్ టు యూ, మీ బేబీ గురించి అంతగా మంచి ఆలోచించినందుకు. డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు డూ ద వండర్ఫుల్ థింగ్స్ అనమాట. మనం చేసే చిన్న చిన్న పనుల వల్ల చాలా మార్పులు చేర్పులు జరుగుతాయి. ఎస్ ఊహించుకుంటే రేపొద్దున ఆ బాబు ఏమి లేనాడు అనుకోండి, మామూలుగా అసలు ఆస్తులు ఏమి లేకుండా ఉన్నవాళ్ళకి అనుకోండి, బట్ ఇప్పుడు ఆస్తి ఏం లేదు, బట్ నేను వాడి ఫ్యూచర్ చూస్తున్నాను. Future ఆఫ్టర్ 25 years వాడి కోటి రాబోతుంది. ఆ విషయం వాడికి తెలిసినప్పుడు వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ చూసుకోండి ఏ రేంజ్లో ఉంటుందో. ఎస్ ఇట్స్ గివ్ ద లాట్ ఆఫ్ మొరాలిటీ అనమాట. నాకు మా పేరెంట్స్ చూసుకుంటారు అది. అంటే తల్లి ప్రేమను ఎక్స్పెక్ట్ చేసి ప్రతిదీ నువ్వు క్వాంటిఫికేషన్ చేయలేవు. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం, తల్లి బిడ్డకి ఎన్ని మాటలు చెప్పినా కూడా దానివల్ల ఏం వరదండి. కానీ మంత్లీ 1000 రూపాయలను కిడ్డి పేరు మీద వేస్తున్నారు అనుకోండి, దట్స్ ఎ టాంజిబుల్ రిజల్ట్ కదా 20 years తర్వాత. ఇట్స్ ట్రూ మదర్ కేర్ అనమాట. ఇది డెఫినెట్గా దిస్ ఇస్ ద బెస్ట్ వే టు ఎక్స్ప్రెస్ హిజ్ లవ్ అనమాట కిడ్స్ మీద. అంటే ప్రతి పేరెంట్ కూడా పిల్లల కనగన సరికాదండి, వాళ్ళ ఫ్యూచర్ మీద ఇలా కేర్ తీసుకుంటే తల్లిలాగా మంచి పేరెంట్స్ అవుతారు బేసికల్గా. దీనివల్ల వాళ్ళ జీవితాలు చాలా వరకు మార్పులు చేర్పులు వస్తాయి. మనం ఒకేసారి 50 లక్షలు కోటి ఇవ్వాలని చాలా పెయిన్ అండి. సొసైటీలో అందరూ ఇవ్వలేరు వాళ్ళ పేరెంట్స్ కిడ్స్కి గిఫ్ట్గా. బట్ ఇది చాలా ఈజీ రూట్. చిన్నగా యా, మీరు ఈవెన్ 500 వేసుకోండి పర్ మంత్. ఎస్ ఇట్స్ వండర్ఫుల్ థింగ్ అనమాట. అందుకని ఎంత ఇచ్చావు ముఖ్యం కాదు, ఆ ఇచ్చే చేతులు ఈజ్ గాడ్ హ్యాండ్స్ అనమాట. అండ్ 25 years తర్వాత ఆ ప్లానింగ్ ఊహించుకోండి, ఇవ్వాలన్న తపన ఊహించుకోండి. చిన్న మొత్తమే ఉండొచ్చు, డెఫినెట్గా దట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఎ లాట్ పర్సెప్షన్ అనమాట. ఆ బేబీ యొక్క ఆలోచన మార్చుద్ది, బేబీకి కావాల్సిన సపోర్ట్ అందిస్తుంది. అండ్ మీరు 10 మందికి ఇన్స్పైర్ అవుతారు. మీరు చేసే పని మీతో ఆగుతుంది, అదొక ఉద్యమం లాగా వెళ్ళి పక్కన అందరూ ఇన్స్పైర్ చేస్తుంది. అంటే మీరు మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు ఎంత ఉంది ఎంతో లేదో కూడా, బట్ యూఆర్ డూయింగ్ ది ఎక్సలెంట్ వర్క్ అంతే. బ్లైండ్గా వెళ్ళండి అండ్ ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా మంచి వెల్త్ రిటర్న్. థ్యాంక్ యూ సార్. అక్టోబర్ 12వ తారీఖు మీకు దగ్గరలోని సిటీకి వస్తున్నాం. వైజాగ్, తిరుపతి అండ్ నెల్లూరు ఈ 3 సిటీస్లో ప్లాన్ చేస్తున్నాం. సో మీరు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ మీద ప్యాసివ్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ ఇన్కమ్ కనుక ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎర్న్ చేద్దాం అనుకుంటే ఇది మంచి అవకాశం. సో మీరు ఎవరైనా సరే మీ దగ్గరలో సిటీస్ వాళ్ళు అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేసుకొని మీరు సీటు రిజర్వ్ చేసుకోండి. సో ఇంతకుముందుతో పోల్చుకుంటే ఏంటి, ఇంతకుముందు మనం ఓన్లీ ఆన్లైన్లో తీసుకునే వాళ్ళం, ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇది క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో అనమాట. సో 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 3 అసెట్ క్లాసులు నేర్చుకుందామని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.